సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. రుషికొండ ప్యాలెస్ ఇచ్చిన షాక్ నుంచి బయటపడే లోపలే పార్టీ ఆఫీసుల పేరుతో షాకుల మీద షాకులు. 26 జిల్లాల్లో అతి విలువైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని పార్టీ ఆఫీసుల పేరుతో ప్యాలెస్లు కడుతున్నారు. ఈ విషయం మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ పరిశీలకులు సుబైరా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. తాడేపల్లి ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని పడగొట్టిన తర్వాత తల్లిపామును చంపితే పిల్లపాములు బయటకు వచ్చినట్లుగా ఈ పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి వైసీపీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ విషయం మీద మీరేమంటారు సార్? ఇది ఇప్పుడు మొన్న ఈ ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ రిలీజ్ అయిన నేపథ్యాన్ని మనం గుర్తు చేసుకుంటే, భారతదేశంలో అత్యంత ధనికవంతమైనటువంటి రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్సీపీ ఒకటి అనేది మనకి తేటతెల్లమైపోయింది. 100 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ, ఈ 3 పార్టీలు అత్యధికమైనటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, అట్లాగే గుర్తు తెలియని వ్యవస్థలో వ్యక్తుల నుంచి కూడా, సంస్థల నుంచి కూడా నిధులు సేకరించిన చరిత్ర మనకి బహిర్గతమైంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు లాంటివి ఏదన్నా ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వాటికి ఏమైనా ధనం లేదు, లేదా వాటికి ఏమైనా అడిగారు అన్నప్పుడు ఏదన్నా మనం అనుకోవచ్చు. సరే, ఇంకోటి ఏమైనా కూడాను రాజకీయ పార్టీలకు కానివ్వండి, ఎటువంటి ఏదైనా ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడం అనేది తప్పు. దానికి ఒక నిర్దేశకమైనటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటి నుంచో ఏం చెప్పిందంటే, ప్రజోపయోగం కోసం పెట్టే సంస్థలకి, అంటే ఇండస్ట్రీస్ కానివ్వండి, ట్రస్టుల పేరుతో ఏమన్నా, ఇప్పుడు ఎల్వి ప్రసాద్, బసవతారకం ట్రస్టు, ఇటువంటి ఏమన్నా పేదలకి, ప్రజలకు ఉపయోగపడాలి. ప్రభుత్వం దగ్గర నుంచి స్థలాలు ఇవ్వాలి అంటే, పొందాలి అని అంటే, ఆ చర్యల ద్వారా ప్రజలకి, సమాజానికి మేలు జరగాలి, లాభాలు జరగాలి, ఎక్కువ మంది ప్రజలకి లాభం జరగాలి. లేదా ఒక ఇండస్ట్రీ పెడితే దాని ద్వారా కొన్ని వందల వేల మందికి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు దొరకడం ద్వారా అటువంటి సంస్థలు అంటే BHEL, HMT, స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇటువంటి సంస్థలకి ఇస్తూ ఉంటారు. అంతే తప్పించి వ్యక్తులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ అనుచితంగా భూములు కేటాయింపు జరగకూడదు అనేది ఎప్పుడూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అట్లాగే కుల సంఘాలకు కూడా ఇవ్వటం కూడా తప్పే. కుల సంఘాల పేరుతో ప్రభుత్వ భూముల్ని అపనంగా కట్టబెట్టడం కూడా తప్పే. ప్రజలకు ఉపయోగపడాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలని పొందటం కోసం తాయిలాలుగా వాడుకుని చేయటం ఒక పక్క, మరోపక్క అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తా ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం అనేది రెండో రకంగానూ మనం అనుకోవచ్చు అన్నమాట. ఈ రెండు ఇక్కడ మనం దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో చేయని అరాచకాలు, ఘోరాలు లేవు. అక్కడ ఇన్ని కాదు, రాష్ట్రంలో గుప్పిడి మట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక రోడ్డు వేయలేదు, ఒక భవనం కట్టలేదు, అమరావతిని సర్వనాశనం చేసేసారు కావాలని ఉద్దేశపూర్వకంగా. పోలవరం ప్రాజెక్టులో 1% కూడా పనులు జరగలేదు, వెళ్ళలేదు. విదేశీ పెట్టుబడుల రూపంలో ఏది ఒక కంపెనీ రాలేదు, ఉన్నవి పారిపోయినాయి. అంతకు తప్పించి ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మాత్రం మన కళ్ళ ముందు ఏమీ కనిపించదు. అభివృద్ధి జరగకపోగా ఇంకా అధపాతాళానికి వెళ్ళింది. ఇవన్నీ పక్కన పెట్టి నిస్సిగ్గుగా ఎవరు ఏమనుకుంటారు అనేది కూడా లేకుండా, దాన్ని అజ్ఞానం అనాలా, పిచ్చితనం అనాలా, దాన్ని ఏమనాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఫోటోలు వస్తా అంటే, ఒక్కొక్క ఫోటో బయటకు వస్తా అంటే, రాష్ట్రంలో 26 బిల్డింగులు, ఆ రాజభవనాలలాగా ఆ మహాల్స్ అన్నీ కూడా ఒక ప్యాలెస్ లాగా పార్టీ ఆఫీసులకు కట్టడం, అట్లాగే వాటికి కేటాయించిన స్థలాలు కూడా అత్యంత ఖరీదైనవి. పట్టణాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ నడిబొడ్డులో ఉన్నటువంటి పబ్లిక్కి ఉపయోగపడే R&B ప్రాపర్టీస్, దేవాదాయ శాఖకి సంబంధించిన భూములు, అట్లాగే ఇంకా ప్రజోపయోగంకి లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎప్పటి నుంచో ఉన్న కార్యాలయాల్లో అదనంగా ఉన్న భూముల్లో వీళ్ళు కావాలని దోసేసుకున్నారు. ఇది దోసుకుంటాం తప్పించి ఇంకోటి కూడా కాదు. అలాగే అక్కడ కొన్ని రకాలైనటువంటి రూల్స్లో ఉంది ఏంటంటే, మార్కెట్ వాల్యూలో 10% తక్కువ లేకుండా లీజ్ అమౌంట్ అనేది ఉండాలి అనేది ఒకటి ఉంది.
అంతేగాని నా ఇష్టానుసారం నేను ఊరికి కొట్టేస్తాను అన్నా కూడా కుదరదు. అలాగే పెట్టేటప్పుడు రాజకీయ పార్టీలకు ఇవ్వకూడదు అనేది ఒకటి ఉంది, కుల సంఘాలకి వీటన్నిటికీ కూడా ఏదైనా ప్రజోపయోగం జరగాలి అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి ఇవ్వడం ద్వారా ప్రజోపయోగం అనేది ఏమీ లేదు, వాళ్ళ పార్టీకి ఉపయోగమే తప్పించి లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ ఏమీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా ఉల్లంఘనలు జరిగి మూర్ఖంగా ప్రధానంగా ఇంకోటి ఏంటంటే మాకు తిరుగులేదు అన్నట్టు కనీసం చట్టపరమైనటువంటి అనుమతులు కూడా ఎక్కడ కూడా పొందకపోగా నోరేసుకుని బుల్డోజ్ చేసుకుంటా వాళ్ళకు ఉన్నటువంటి కిరాయి మీడియాని అడ్డం పెట్టుకుని అబద్ధాలను అలవోక ప్రచారం చేసుకుంటా ఏదైనా సరే ఎదురుదాడి చేసేస్తే నోరు మూపించవచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకుని ఈ రకంగా చేసుకుంటాం. ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే ఒక వ్యక్తి అసాంఘికంగా ప్రవర్తిస్తా అక్కడ సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి ఒక స్పైన్లెస్ ఫెలోని ఒక అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న ఒక స్పైన్లెస్ ఫెలో వీళ్ళిద్దరూ చేసిన చాలా చీప్ పబ్లిసిటీ, చీప్ బిహేవియరు ప్రపంచం అంతా చూసింది. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, అవాకులు చవాకులు మాట్లాడటం, కావాలని తప్పుడు వార్తలను మాట్లాడటం, ఢిల్లీలో కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అసలు అక్కడ చిల్లరగా బిహేవ్ చేయటం, వాళ్ళిద్దరూ ఏమాత్రం స్థాయికి తగ్గకుండా హోదాలు వాళ్ళు చేసే హోదాకి చిల్లరగా బిహేవ్ చేయటం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు అటువంటి వ్యక్తి నిన్నమొన్నటి దాకా అడిషనల్ అడ్వకేట్గా చేసిన వ్యక్తి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేది పోస్ట్ లేదు, ఒక గవర్నమెంట్ ప్లేటర్ మించి అతనికి ఆ పోస్ట్ ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. అయినా కూడా ఆ పోస్ట్ అనే పేరుతో సేల్ అయిపోతున్నారు ఇవాళ అన్ని చోట్ల. ఆ వ్యక్తి వచ్చి నన్ను చాలా అసభ్యంగా మాట్లాడటం మొదలెట్టాడు. అంటే మాకు తిరుగులేదు, మేము ఏదైనా చేసేస్తామనేది మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తా, జీవోలు అన్నీ చెప్పకుండా రకరకాలుగా చేశాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇది రిషికొండ తీసుకున్నా కూడా రిషికొండలో సిఆర్జెడ్ రూల్స్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి దేశం మొత్తం మీద, కోస్టల్ రెగ్యులేషన్ ఇది ఒక ఇది ఉంటుందన్నమాట. దాన్ని కూడా నియమాలు పాటించకుండా దాన్ని తొంగలో దొక్కేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్జిటీలో ఒక తప్పుడు అఫిడవిట్ వేసి ఆ వేసిన అఫిడవిట్ వేరు, ఇక్కడ నిర్మాణం చేసింది వేరు, అవన్నీ కూడా వైలేషన్స్ జరిగినాయి, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన వైలేషన్స్. అన్నింటిని పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చేసి ఏం చెబుతాడు, మీకు కూల్చే హక్కు లేదు, కావాలంటే 20% పెనాల్టీ వేయమనే జీవో చెబుతుంది అని అంటారు. అంటే వీళ్ళ అర్థం ఏంటి, వీళ్ళ భాష ఏంటంటే అర్థం, మా ఇష్టానుసారం మేము ఆక్రమించేసుకుని ఏమన్నా చేస్తాము, మీకు ఏమన్నా ఉంటే మా మీద 20% పెనాల్టీ వేయండి మేము కడతాం. అంటే నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ ఫర్నిచర్ మొత్తాన్ని ముఖ్యమంత్రి ఇంట్లో, మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లి ఇంట్లో 45 కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ కానీ లేకపోతే రెనోవేషన్ పేరుతో కానీ దుర్వినియోగం జరిగింది. 45 కోట్లు ప్రజాధనం బయటకు వచ్చింది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత వస్తుందో తెలియదు. నైతికతగా ఉంటే ఏమవుతుందంటే ఎవరైనా నైతికత ఉన్నాళ్ళు ఆ ఫర్నిచర్ ఓడిపోగానే 2-3 రోజుల్లోనే అమ్మటనే లెటర్ రాసేసి మా దగ్గర ఫర్నిచర్ ఉంది మీరు తీసుకెళ్ళిపోండి అని లెటర్ రాస్తే తీసుకెళ్ళడంలో వారం రోజులు 4 రోజులు లేట్ అయితే ఎవరు అనుకోవాల్సింది. నిస్సిగ్గుగా ఫర్నిచర్ వాడుకుంటా బయటికి సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇతర పౌర సమాజం వాళ్ళు ప్రశ్నిస్తే కావాలంటే డబ్బులు ఇస్తాము మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఒక ఎదురుదాడి చేయడం అనేది, డబ్బులు పడేస్తామని చెప్పి సభ్య సమాజం ముందు కూడా నిస్సిగ్గుగా మాట్లాడటం అనేది మనం చూసాం. అంటే వాళ్ళు అటువంటి మనుషుల క్యారెక్టర్లు అటువంటిది, వాళ్ళు సంస్కారం లేదు వాళ్ళకి, వాళ్ళు మనుషుల్లో లెక్క కాదు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరో కూడా. మరి ఏ మొహం పెట్టుకొని ఈయన పాదయాత్ర చేస్తాను ఉంటే కదా వాళ్ళకున్న స్థాయి అది, దేనికైతే అన్నిటికీ తెగిచ్చేసిన వాళ్ళమ్మా, వాళ్ళకి సిగ్గుసారం ఏమీ లేదు, అన్నిటికీ బరి తెగిచ్చేశారు. సొంత బాబాయిని చంపుకునే చంద్రబాబు చంపాడనే ఒక ఇది చేసి ఒక కావాలని కోడి కత్తితో గీసుకుని వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో పడుకునే డ్రామాలు నడిపి గులకరాయి డ్రామా నిన్నగాక మొన్న ఎవరో తీరిన అమాయకుల పిల్లల్ని తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా కేసులో పెట్టి ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ బ్రతుకంతా డ్రామాలే, వాళ్ళ బ్రతుకంతా అవినీతి, వాళ్ళ బ్రతుకంతా అబద్ధాలు, లేదంటే ఎదురుదాళ్ళు హత్యలు, ఇంతే తప్పించి ఇంకా అక్కడ ఏమైనా ఉందా, సమాజహితం ఏమైనా ఉందా? వాళ్ళు నిజంగా సమాజహితం ఉంటే వాళ్ళు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. గత 5 ఏళ్లలో ఏమాత్రం సామాజికంగా ఏదైనా పనులు చేసి ఉంటే మనమే మంచివాళ్లే కదా అని అంటాం. ఇవాళ అంత అప్రహేతంగా అంతమంది ఓట్లేసి 11 సీట్లకి పరిమితం చేశారంటే 11 కోట్లు ఎక్కువ వచ్చినట్టే,
11 కూడా ఎక్కువ వచ్చినట్టే లెక్కగా చూసుకుంటే ఆ 11 ఇవ్వటం కూడా ఎక్కువే. అసలు వాళ్ళకి మొత్తం 1-2 సీట్లు రావడమే గగనం వాళ్ళు చేసిన దుర్మార్గాలకి. మరి అంత విస్పష్టంగా ప్రజల నిర్ణయం చెప్పిన తర్వాత కూడా ఎవరిని ఓదార్చడానికి వెళ్తున్నాడు? అది తర్వాత చేద్దాం. ఇవాళ మనం ఈ సబ్జెక్టులోకి వస్తే ఓదార్పు యాత్ర అయిన దొంగ యాత్రలు అయినా తెలుసు. తండ్రి పోయినప్పుడు చేసిన దొంగ యాత్రలు, ఓదార్పు యాత్రల పేరుతో చేసిన అరాచకం ఏంటో అంతా తెలుసు. మీడియాని అడ్డం పెట్టుకుని తన సొంత మీడియాని హైదరాబాద్లో కిరాయి మీడియాని అడ్డం పెట్టుకుని చేసిన కృత్రిమైన యాత్రలు ఏంటో అన్నీ ప్రపంచానికి తెలిసిందే. మళ్ళీ దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ పార్టీ ఆఫీసులు 26 చోట్ల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేసుకుని చట్ట వ్యతిరేకంగా కనీసం ధర్మాన్ని పాటించకుండా అప్లికేషన్ పెట్టేసి స్థానికంగా మున్సిపాలిటీ నుంచో లేకపోతే పంచాయతీ నుంచో పర్మిషన్ తీసుకుని బిల్డింగ్ కట్టాలి. మనం ఇల్లు కట్టాలని, ఏది కట్టాలని, కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా కూడా అప్లికేషన్ పెట్టి వాళ్ళు అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే మనం మొదలు పెట్టాలి. ఇది ప్రాథమిక సూత్రం. నీది అధికార పార్టీ రూలింగ్లో ఉండి నీ ఇష్టానుసారం వైలేట్ చేసేస్తాను, రూల్స్ అన్నింటిని అతిక్రమించేస్తాను, నా ఇష్టానికి నన్ను ఎవరు అడగటానికి వీలు లేదన్నంత పోకడలతో రాజ్మహల్ లాగా కట్టేశారు 20 భవనాలు కట్టారు. అవన్నీ వాళ్ళు బయటికి తెస్తుంటే దేనికి ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదనేది తెలుస్తుంది. ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా ఇమీడియట్గా ఏం చేయాలంటే ఆ ఫైల్స్ అన్ని తీసి వాళ్ళు ఎట్లా అప్లికేషన్ పెట్టారు దాని మీద జరుగుతుంది, ఎట్లాగా జరుగుతుంది, దాని మీద ఎక్సర్సైజ్ జరగాలి. అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన సివిల్ సొసైటీ, పౌర సమాజంలో ఉన్నటువంటి న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులు, ఈ మహిళా సంఘాలు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సమాజ హితం కోసం ఫైట్ చేసేవాళ్ళు, కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా ప్రజా ప్రయోజనం కోసం పిల్లు వేయాలి హైకోర్టులో దీన్ని ప్రశ్నించుతా. ఎందుకంటే ఈ రకంగా ప్రభుత్వ భూముల్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇష్టానుసారం దోసుకుంటూ వెళ్తే చివరికి ఏం మిగలదు. అది ఒక ప్రైవేట్ సామ్రాజ్యం. ప్రజాధనం. ఆ పార్టీ అనేది తన కుటుంబ పార్టీ, అదేమీ ఒక ప్రజాస్వామ్యయుతమైన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనుకోండి, అది ఒక ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, దానికి ఒక ఆర్గనైజేషను, స్ట్రక్చరు అదంతా ఉంటుంది. బీజేపీ కూడా అటువంటిదే, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి జాతీయ స్థాయిలో దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. ఇదేమీ లేదు, ఇది కుటుంబ పార్టీ. అరాచకమైన లంపెన్ శక్తులతో, సంఘ వ్యతిరేక శక్తులతో కూడినటువంటి ఒక రాజకీయ పార్టీ ముసుగుతో ఉన్నటువంటి ఒక తీవ్రవాద సంస్థలాగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చర్యలు ఆ రకంగా ఉన్నాయి కదా. వాళ్ళ 5 ఏళ్లలో చేసిన భాష, మంత్రి పదవుల పేరుతో వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ పోకడ, దాడులు, ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో కూడా ఎవరు నిలబడకుండా చేసిన దాడులు, అక్కడ నసరావుపేటలోనూ అక్కడ చేసిన దాడులు మన కళ్ళ ముందు చూసాం కదా. వాళ్ళు చేయని అరాచకాలు ఏమున్నాయి? కాబట్టి ఇటువంటిది ఇవ్వటం వైలేషను. ఇటువంటి ప్రైవేట్గా దోసుకుంటాం అనేది తప్పు. ఈ విషయంలో నేను ప్రధానంగా ఇంకోటి కూడా అనుకుంటప్పుడు తెలుగుదేశం వాళ్ళు బయటికి తీశారు అనుకుందాం. 5 సంవత్సరాల్లో ఇవాళ కనీసం భూములు అలాట్మెంట్ జరిగిన తర్వాత ఆ భవనాలు కట్టడానికి 2 ఏళ్ళన్నా టైం పడుతుంది కదా ఎక్కడైనా సరే. పట్టినప్పుడు వాళ్ళందరికీ తెలుసు కదా. ఇవాళ మరి బీజేపీని నేను ప్రశ్నించాలి. బీజేపీ మేము చాలా గొప్పగా మాట్లాడుతున్నామని చెబుతున్నారు కదా ప్రతి చోటాను. సరే, తెలుగుదేశాన్ని బాధ్యత ఉంటుంది, తెలుగుదేశం బయటికి తీసింది, వాళ్ళు ఎంత ఒకళ్ళే ఏకంగా ఫైట్ చేస్తూ వచ్చారు. బీజేపీ మేము అంతా పొడి చేసాం, అంత చేసేసాం అంటారు కదా. బీజేపీ వాళ్ళు కనీసం దీన్ని ఎందుకు బయటికి తీయలేదమ్మా? బీజేపీ వాళ్ళకి అంతర్గతంగా వైసీపీతో లాలూచి లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఈ దోపిడీని బయటికి తీయాల్సిన బాధ్యత బీజేపీ అనే పార్టీకి లేదా? 26 జిల్లాల్లో అక్రమంగా కడుతున్నప్పుడు ఏదో ఒకటన్నా బయటికి రావాలి. ఒకటేంటి, అన్నీ తీయాలి కదా. నీకు ఆర్గనైజేషన్ అంత గొప్పగా ఉంటే, మా శ్రమ మూలానే మేము గెలిచామని వాళ్ళు నిన్న మొన్న గెలిచిన కేంద్ర సహాయ మంత్రి ఎల్లో మీడియా అని అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు, ఒక వీడియోలో చూసాం. వాళ్ళంత నిజాయితీ, నిబద్ధత, సమాజహితం కోరేవాళ్ళు అయితే, ఆంధ్రప్రదేశ్ మంచి కోరేవాళ్ళు అయితే, ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి అధికార పార్టీ మీద ఏ రోజన్నా వాళ్ళు ఒక నోరెత్తి మాట్లాడారా? వాళ్ళు ఇదిగో తప్పు, ఇది కాదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడారా? ఇవాళ కూడా మాట్లాడలేదుగా. ఇవాళ కూడా మరి నోరెత్తి మాట్లాడాలిగా. ప్రజాధనాన్ని ఈ రకంగా ఆక్రమించడం ఏంటి? ఇవాళ 100,000 కోట్ల రూపాయలు ఎట్టా వచ్చింది, ధనం ఎట్టా వచ్చింది అసలు ఇవాళ ఒక్కొక్క బిల్డింగ్ కడతానికి? ఇలా చేయడం ఏంటని ప్రశ్నించాలి కదా. ఇంకోటి, ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వానికి ఆ దరఖాస్తు చేసేటప్పుడు నాకు ప్రభుత్వ భూమి కావాలి, లీజుకో లేకపోతే అద్దెకో కావాలి అని అన్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత కమిటీ ఉంటుంది. ఆ కమిటీ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఆర్డీఓలు వీళ్ళందరూ ఉంటారు. అట్లాగే ఒక ఆర్డీఓ అయితే ఆ కమిటీలో R&B డిపార్ట్మెంట్ ఉంటుంది,
జిల్లా పరిషత్తు, పంచాయతీరాజు ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళందరూ ఉంటారు అనమాట. వాళ్ళు చెక్ లిస్ట్ పెట్టుకుంటూ ఉంటారు. చేసినప్పుడు నిజంగా ఇది ఉపయోగమా కాదా, వీళ్ళు అడిగిన అప్లికేషన్ కన్సిడర్ చేయాలా లేదా, వీళ్ళందరూ సంతకాలు పెట్టాలి. దీని మీద ఎట్టబడితే అట్ట లాగేసుకుంటే కుదరదు, అది కబ్జా కిందకు వస్తుంది. ఒకవేళ అటువంటిది జరిగితే వాళ్ళ మీద రేపు చట్టపరంగా భూ ఆక్రమణ దీని కింద కేసులు పెట్టచ్చు. కానీ వీళ్ళు లీజుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నా కూడా దాంట్లో ఇప్పుడు ఫైల్లో రాయాలి. ఆ రోజు బాధ్యులైన అధికారులు అందరి మీద చర్యలు తీసుకోవాలి. చెక్ లిస్టు అనేది ఒకటి జీవోలో ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో వైఎస్ఆర్సీపీ తరఫున అప్లికేషన్ పెడితే దాని ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి, నిజంగా వాళ్ళు ఏమని చెప్పి అప్లికేషన్ ఇచ్చారు, రాజకీయ పార్టీకి పెడితే ఇవ్వకూడదు అనేది ఉంది, రాజకీయ పార్టీలకు ఇష్టానుసారం ఇవ్వడానికి వీలు లేదనేది ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అన్నిటికీ ఢిల్లీలో ల్యాండ్ దొరకదు కాబట్టి అక్కడ భూములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఆఫీసులు పెట్టుకోవాలన్నా కూడా కుదరదు కాబట్టి అక్కడ ఏంటంటే స్పెషల్ కన్సిడరేషన్ ఉంది. అంతే తప్పించి ఇంక ఇతర దేశంలో అన్ని చోట్ల మా ఇష్టానుసారం మేము పంపిణీ చేసేసుకుంటాం, ఉన్న భూములన్నీ నా పార్టీ కార్యకర్తలకి, నా పార్టీ ఆఫీసుల పేరుతో 100 కోట్లు, లేకపోతే నా కంపెనీల పేరుతో SEZ అనే వాళ్ళ తండ్రి ఇప్పుడు 2004, 2009లో SEZల పేరుతో కొన్ని లక్షల ఎకరాలు దోచేసుకున్నారు ఆ కుటుంబం. ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో, బయ్యారం ఉక్కు గనుల పేరుతో వేలాది ఎకరాలు, అలాగే లేపాక్షి హబ్ అనే పేరుతో, సైన్స్ సిటీ అనే పేరుతో, లేకపోతే ఇంకా విశాఖపట్నం, కాకినాడ SEZల పేరుతో కొన్ని వేలాది, అట్లాగే నెల్లూరులో తీర ప్రాంతం పోర్టుల పేరుతో కొన్ని వేలాది ఎకరాల పేర్లతో వేల లక్షల ఎకరాలు దోసేసుకుంటాం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అదే పద్ధతులు ఇప్పుడు కూడా ఇదే జరిగింది తప్పించి దానికి ఒక స్టాట్యూటరీగా పద్ధతి ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకుంటే మనం ఎవరం కూడా కాదంటానికి వీల్లేదు. నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి, రాజ్యాంగం చట్టాలకు అనుగుణంగా ఉండాలి, వీళ్ళు చేసే పనులు ప్రజాహితం కోసం ఉండాలి. ఇవాళ ఏం ప్రజాహితం ఉంటాయి, రాజకీయ పార్టీల్లో ఆఫీసుల కోసం తీసుకుంటాం, ఇదంతా అసాంఘికమైన చర్యలు తప్పించి ఇంకోటి ఏమీ కానే కాదు. ఒక రకంగా పోలిస్తేనమ్మా ఇవన్నీ కూడా తీవ్రవాద శిక్షణా శిబిరాలు లాగానే అనుకోవాలి. ఆల్ ఖైదా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉంటాయో అటువంటి సంస్థలు లాంటి ఇయే తప్పించి వీళ్ళు చేసిన చర్యలకి వీళ్ళు అసలు అక్కడ చేసే మంచి పని అంటూ ఒకటి లేదు. పార్టీ ఆఫీసులో చేసిన మంచి పనులు అంటూ ఏమీ లేవు. వీళ్ళ తొలి సంఘటన, తొలి రైలు దహనం దగ్గర నుంచి కూడా మనం ఇవాళ విశ్లేషించాల్సిందే. ప్రభుత్వాలు, కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు, ఈ అసాంఘిక శక్తుల యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఇవి. ఇది చాలా దుర్మార్గం. ఇట్లా ఈ రకంగా భూములను ఆక్రమించారు సార్, కట్టేశారు, అనుమతి తీసుకోకుండా వాళ్ళ ఇష్టాచారం ప్రజాధనాన్ని వినియోగించేశారు. మరి ఇప్పుడు ఇది వాళ్ళకి అనుమతి లేకుండా కట్టారు కాబట్టి కూలగొడతారా, లేదా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రజాధనం కాదు కట్టింది, అక్రమ దానంతో ఎవరో కాంట్రాక్టర్లతోనో ఎవరు బెదిరించో అదిరించో, లేదా వాళ్ళు ఏదైనా ఫేవర్లు చేస్తే రాజ్యసభ సీట్లు ఇస్తే రాజ్యసభ సీట్లు పొందిన వాళ్ళు ఏమన్నా ఆ రకంగా కంట్రిబ్యూట్ చేస్తాము, మేము ఇది తీసుకున్న క్విడ్ ప్రోకో, దాంట్లో క్విడ్ ప్రోకో ఉంటే చల్లదు అనేది జీవోలో ఉంది. అయిపోతే క్లియర్ దీంట్లో క్విడ్ ప్రోకో అనేది కనపడుతుంది. రేపు కన్స్ట్రక్షన్ చేసింది ఎవరో రామ్కి అనే కంపెనీ, ఇప్పుడు అక్కడ బిల్డర్ అనేది తెలిసింది. ప్రతిమా పార్టీ ఆఫీసులు ఎవరు కట్టారు ఏంటి అనేది కూడా రేపు బయటకు వస్తుంది. వస్తే అది క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది. అవి పక్కన పెడితే ప్రభుత్వం ఏకపక్షంగా ఇప్పుడు వెళ్ళిపోయి నోటీసులు ఇచ్చేసింది. కొన్ని చోట్ల, చాలా చోట్ల నోటీసులు ఇచ్చింది, దానికి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వలేదు అనుకుంటా. కొన్ని చోట్ల ప్రతి మాటల్లో కూడా ఫైల్ టు ఫైల్ అనేది చూడాలి. చూసి ఇమీడియట్గా ఆక్రమించుకోవటానికి చట్టాలు ఎంత మేరకు ఉంటాయి అనేది నాకు తెలిసి అయితే చట్టాలు ఒప్పుకోవు. దానికి స్టాట్యూటరీగా రద్దు చేయాలి, లీజులు రద్దు చేయాలి. లీజులు రద్దు చేయాలంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళి వీళ్ళు మహాదిట్టలు కోర్టులను వాడుకుంటంలో, కోర్టులను మిస్లీడ్ చేయడంలో వీళ్ళు 15 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటా కనీసం దీని విచారణ కూడా జరపనివ్వనేటువంటి చరిత్ర వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు కోర్టులను ఎట్టా ఆడుకోవాలనే దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పడేసినట్టు అవుతుంది. అట్లా కాకుండా లేదు కూలగొట్టినా కూడా తప్పే. కూలగొట్టినా అక్రమంగా కట్టావు కాబట్టి అని కూలగొడితే 26 బిల్డింగులు కూలగొడితే చూస్తా మరి ప్రజల్లో కూడా దేనికి కూలగొడతారు, దాన్ని తీసుకుని ఏదన్నా హాస్పిటల్స్ వాడవచ్చు కదా, స్కూల్స్కి ఏదో ప్రజాపయోగం కోసం కోర్టు భవనాలకు ఇవ్వచ్చు కదా అనే మాట అంటారు. కానీ మీ భూమిని నేను లాక్కుని నేను నా తరపున వేరే ఆఫీసులకు ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. రేపు కోర్టులే నువ్వెట్టా ఇస్తావనే మాట అంటారు. కాబట్టి దీన్ని చట్టపరంగా, రాజ్యాంగపరంగా వెసులుబాటుతో తీసుకుని కోర్టుల ద్వారానే ఆ లీజులను రద్దు చేయించేసి చల్లదు, క్లియర్గా చల్లదు. అది కోర్టులో, హైకోర్టులో కేసేసి ప్రజోపయోగం బిల్ అనేది వేసి ఎవరన్నా
దీన్ని మొత్తాన్ని క్వశ్చన్ చేస్తే 26 అలాట్మెంట్లు అన్నింటినీ క్వశ్చన్ చేస్తే అది క్లియర్గా కనపడుతుంది, వైలేషన్స్ కనపడుతుంది. కనిపించి త్రూ కోర్టు అది చల్లదని అనిపించిన తర్వాత అప్పుడు ఆ బిల్డింగ్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏదన్నా ప్రజోపయోగం కోసం దేనికన్నా వాడుకుంటంలో తప్పులేదు. అంతేగాని కూలగొట్టడం అనేది సమంజసంగా కుదరదేమో, చట్టపరంగా అంత అవకాశం వెసులుబాటు ఉండదేమోనని నేను అనుకుంటున్నా. మరి అది విఘ్నులు రాజకీయ న్యాయ శాస్త్రంలో బాగా ఉన్నాళ్ళు ఉంటారు కదా, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు, న్యాయ సలహాదారులు ఉంటారు కాబట్టి వాళ్ళ సలహాలు ఏమంటారో మరి వాళ్ళ చర్యలు తీసుకునే ముందు ఆ న్యాయ సలహాలు తీసుకుంటారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ఇక్కడ లీజు విషయంలో కూడా ఎంత అన్యాయం అంటే 1000 కోట్ల విలువ చేసే భూములకి అతి తక్కువ వెల కట్టి, అది కూడా రూల్ ఉందమ్మా దాంట్లో 10%కి తగ్గకూడదు. భూమి విలువలో 10% లీజు అనేది మినిమం 10% ఉండాలి. అంటే చాలా అతి తక్కువ. ఇప్పుడు ఇవాళ ఎక్కడ భూమి ఎక్కడ చూసినా కూడా మరి ఆ భూములన్నీ కోట్ల రూపాయల భూములు కదా, 2000, 1000 రూపాయలు లీజ్ అనేది రాశారు. అదొక ఫండమెంటల్ వైలేషను. ఇవన్నీ కూడా చాలా బేసిక్ ఫండమెంటల్ వైలేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే 2024లో మేమే గెలుస్తాము, ఇంకో 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అనే అహంకారంతో ఉన్నారు కదా. మాకు తిరిగే లేదు, మేమేం చేసినా మాకు అడిగేవాడు ఎవడో ఉండడు అని చెప్పి ఒక గర్వంతో వీళ్ళు చేశారు. వాళ్ళు ఊహించని పరిణామం మనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈ అధికారం వచ్చిన 6 నెలలకే ఈ ప్రభుత్వం బతికింతేనో అనేది ప్రజల్లో ఉంది. కాలక్రమేణా అది ఇదేతో వచ్చింది. అనూహ్యంగా ప్రజా తీర్పు చాలా బలంగా ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే మూర్ఖంగా మాకు తిరుగులేదనో ఒక ఫ్యాక్షనిస్టులు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, పాలిగాళ్ళు ఎట్టా ఉంటారో అదే రకంగా అదే మోసదూరం లేదు, అటువంటి వాళ్ళే కదా. మీరు అన్నట్లుగానే మనకి తిరుగులేదు, వచ్చే 30 సంవత్సరాలు మేమే ఉంటాం అని అంత ధైర్యం ఉన్నవాడు ఎందుకు ప్రజల దగ్గరికి రాకుండా దాక్కుంటూ ముసుగులు చాటు? అది అంతే. ఎందుకలా? అది అంతే. నేను రాకపోతే నన్ను అడిగేది ఎవడు? నన్ను అడిగితే మిమ్మల్ని లోపలేసేస్తాను, చుట్టూ పోలీసులను పెట్టుకున్నాను, పెద్ద పెద్ద ఇనప గేట్లు పెట్టుకున్నాను, బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టుకున్నా. అది తెలియని భయాన్ని ప్రజల్లోకి చేయటం, అమ్మో అక్కడికి వెళ్తేనే అంత ఉంటారని ఒక భయం కనుక తయారైపోతే అడిగేవాళ్ళు ఉండరు కదా అని ఒక పిచ్చి భ్రమంలోకి, అంటే ప్రజల్ని భయాందోళనకు గురి చేసి ఆ విధంగా. ప్రజాస్వామ్యం మీద ఎవరికైతే నమ్మకం ఉండదో, ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే అపహాస్యం చేస్తారో వాళ్ళు చేసే పనులు ఇటువంటివన్నీ. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, ప్రజలను గౌరవించేవాళ్ళు ఎప్పుడు కూడా అట్ట పనులు చేయరు. ఎందుకంటే నిజంగా ఓట్లు 25 ఏళ్ళు రూలింగ్లో ఉండాలంటే ఎట్టా ఉంటారని ప్రజలతో మమేకమయ్యి చాలా సింపుల్గా ఉంటా, నిబద్ధతగా నిజాయితీగా ఉంటా, ఎప్పుడు అనుక్షణం ప్రజలకు సమీపంగా వెళ్తా, వాళ్ళుగా ఒకళ్ళు అవుతూ ఉంటే సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఉపయోగపడే పనులు 4 చేస్తే చేయాలి. ప్లస్ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత రాదు. అట్టా కాకుండా వెళ్ళిన చోటలో చెట్లు కొట్టేయటం, పరదాలు కట్టేయటం, స్కూల్కి, కాలేజీలకి, మొత్తం దుకాణాలన్నీ మూసేసేయటం, ఈ రకంగా అసాంఘికంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఆ రకంగా తయారయ్యారు. నియంతలా వాళ్ళు మాకు ఎదురులేదు, మేము ఏమైనా చేయగలం అని అనుకున్నారు. ఇంకొక దురదృష్టవశాత్తు కనుక మళ్ళీ ఇంకోసారి గెలిచి ఉంటే ఇంకా మాట్లాడటానికి అక్కడ ఏమి ఉండేది కూడా కాదు. అదొక ప్రత్యేక దేశంగా అయినా ఆశ్చర్యం లేదు. అసలు ఎంత అన్యాయం సార్ అసలు. దీనికన్నా ప్రధానంగా బీజేపీనే దోషి ఎట్టి పరిస్థితుల్లోనే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని ఆయన ఏమి చేయకుండానే 2 నెలలు దరిదాపుగా లోపల పెట్టారు కదా బెయిల్. ఇవాళ కూడా బెయిల్ అనేది తేల్చలేదు, 54 రోజులు. ఇవాళ కూడా బెయిల్ విషయంలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్ పేరుతో ఇవాళ కూడా అప్పీల్ పెండింగ్లోనే పెట్టుకున్నారు కదా. దాని మీద ఎస్ను తేల్చలేదు కదా. ఇంతకంటే దుర్మార్గంగా వ్యవస్థలో నాశనం అయిపోవడం ఎక్కడన్నా ఇంతవరకు ఎవరు చూడలేదు. ఎలాంటి ఆధారం లేకుండా పోనీ తర్వాత ఏదేదో అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్లన్నీ రకరకాల పిచ్చి కేసులన్నీ పెట్టారు కదా. ఎక్కడ ఇంతవరకు ₹1 ఇప్పుడు ఇంత 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి నువ్వేం పేగలిగావు? ఆ మాట అంటున్నారు వాళ్ళు జనం. వాళ్ళు ఏదో ఒకటి ఆధారం, లోకేష్ పలానా ఫైల్లో సంతకం పెట్టాడు, ఇది ₹1,00,000 తీసుకున్నాడు, చంద్రబాబు ఈ సంతకం పెట్టాడు, లేదా క్యాబినెట్ మినిస్టర్లు పలానా, ఇప్పుడు అతను అచ్చెన్నాయుడు మీద కూడా కేసు పెట్టారు అక్రమంగా. దాంట్లో వాళ్ళకి ఒక ఆధారం లేదు కదా. పబ్లిక్లో ఇది ఉందని చెప్పాలి కదా. అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ చట్టం ఏం చెబుతుందంటే కేసులు పెడితే మీరు కోర్టులో తెలుసుకోండి, మాకు సంబంధం లేదు, మేము లోపల వేసేస్తాం, బెయిల్ తర్వాత ఇస్తామనే మాటలే తప్పించి న్యాయ వ్యవస్థలో కూడా లోపాలు చాలా బలంగా ఉన్నాయి. చట్టాల్లో ఉన్న లొసుకుల్ని, న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని వాళ్ళు దీన్ని ఆడుకోవటంలో సిద్ధహస్తులు. వాళ్ళు అపహాస్యం చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వ్యవస్థలను అపహాస్యం చేయటం, వ్యవస్థలను వాడుకుంటాం, వ్యవస్థలను మిస్యూజ్ చేయటం, లేకపోతే పవర్స్ని అబ్యూజ్ చేయటంలో ఆ కుటుంబాన్ని మించినటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాలు ఇంకెవరూ లేరు.
కాబట్టి వాళ్ళకి ఆ చెల్లిపోతా వచ్చింది ఇప్పుడు దాకా. ప్రజలు మామిడి బాగలు కొట్టారు మొన్న, మళ్ళీ ఇంకా తిరిగి లేగటం అనేది అసంభవం. ఇంకా రాజకీయంగా ఆ పార్టీ అనేది ఉండటం అనేది నాకైతే మాత్రం అనుమానమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆ పార్టీ పుట్టుగతులు ఉండవు అనేది నేను బలంగా చెప్పగలను. ఏమో రేపొద్దున రాజకీయంగా పరిణామాలు ఏమన్నా మారి రాజకీయ దాంట్లో అధిష్టానం మారి ఆ పార్టీ యొక్క అధినాయకత్వం మారి ఏమన్నా రూపాంతరాలు చెందితే చెప్పలేం. కానీ బట్ ఇటువంటి ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళు చేసిన అరాచకాలు, లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం ఇవన్నీ బయటకు వస్తాయి కదమ్మా. ఇంకా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వీళ్ళు ఏమీ చేయకుండానే అక్రమంగా కేసులు పెట్టి లోపలేసినప్పుడు ఇప్పుడు చేసిన కళ్ళ ముందు కొన్ని వందలు ఇప్పుడు భూముల ఆక్రమణలో 26 ఆఫీసులు ఆక్రమించడం, ఇప్పుడు దీనికే ప్రజలు నోరు వెళ్ళబెట్టుకుంటారు. ఇంకా వస్తాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఆఫీసర్లు కూడా మొత్తం అందరూ వెళ్తారు. ఇప్పుడు అందరూ బయటపడతారు, మొత్తం అందరూ, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఎందుకంటే తట్టుకోలేరు కదా, భయంతో భయభ్రాంతులకు గురైన వాళ్ళు, టెన్షన్కి గురైన వాళ్ళు, నిద్రాహారాలు లేకుండా పొరపాటు చేసామేమో భయం, వాళ్ళు ఆ రోజు బెదిరించి సంతకం పెట్టించి ఉండొచ్చు. పెట్టిన తర్వాత వాళ్ళు మొదలయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో పాపభీతితో కొంతమంది ఇది అవుతారు. ఇవన్నీ తప్పదు, గతంలో జరిగినాయే. ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా రోజులు మరి కొంతమంది ఇవాళ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు కదా అవినీతి కేసుల్లో. ఏం చేయని పాపాలకు కూడా మరి వాళ్ళు చాలా తీవ్రంగా ఫైట్ చేసుకొని బయటకు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలే. వాళ్ళు కూడా సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు కదా పాత దాంట్లో. అట్లా రేపొద్దున ఇంకా చాలామంది బయటకు వస్తారు. ఇప్పుడు 26 ఫైల్స్లో నాకు తెలిసి ఇది పెద్ద కుంభకోణమే, చాలా పెద్ద కుంభకోణం. వేల కోట్లు ఉన్నాయి కదా. రేపొద్దున లిక్కర్ కుంభకోణంలో ఉన్న ఐఏఎస్లు బయటకు వస్తారు, సంతకాలు పెట్టిన వాళ్ళు. శాండ్ గనుల విషయంలో చేసిన వాళ్ళు బయటకు రావాలి. రెవెన్యూలో మరి వందల లక్షల ఎకరాలు బయటకు పోయినాయి. విశాఖపట్నంలో చేతులు మారిపోయినాయి, వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు అంటున్నారు. అవన్నీ బయటకు వచ్చినప్పుడు దాంట్లో దోషులుగా ఐఏఎస్లు ఉంటారు. మరి పోలీసుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనేది ఇప్పుడు ఒకటి బయటకు వస్తుంది. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా దర్యాప్తు మొదలు పెడితే దాంట్లో కూడా మరి ఐపీఎస్లు కొంతమంది ముద్దాయిలుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన పాపానికి ఇది అవ్వాల్సిందే కదా. ఇంకా ఇవి మచ్చు తొనుకలు మాత్రమే, ఇంకా చాలా బయటికి తెలియని చాలా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్లో మన సామాన్య జనాలకు తెలియకుండా లోపలగా ఉండే క్యాబినెట్ వాళ్ళకి తెలిసేవి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి తెలిసేవి, ఐఏఎస్ ఐపీఎస్ లాబీల్లో తెలిసేవి, మీడియా సర్కిల్స్లో తెలిసేవి చాలా ఉంటాయి. బయటకు అన్నీ రావు కదా, ఒకసారిగా రావు. అవన్నీ కూడా వస్తాయి రేపొద్దున. రకరకాల ఎన్నో అక్రమాలు, వాళ్ళ అక్రమాల్లో పెట్టిన పేరు అక్రమాలు చేయటంలో, అవినీతి చేయటంలో, దోపిడీ చేయటంలో, హత్యాకాండలు చేయటంలో, అరాచకాలు చేయటంలో, హింసాకాండల్లో, వీటన్నిటిలో వాళ్ళు అందివేసిన చెయ్యి. గత 3-4 తరాలుగా కుటుంబమే అటువంటిది. కాబట్టి అట్లా చేశారు. దేవుడి దయవల్ల ఏంటంటే ప్రజలు కూడా 5 ఏళ్లలో మేల్కొన్నారు, బలమైన తీర్పు ఇచ్చారు. అది మాత్రం చాలా చైతన్యవంతంగా ప్రజలు బలమైన తీర్పు ఇచ్చారు. చూడాలి భవిష్యత్తులో మాత్రం దీన్ని గట్టిగా చర్య తీసుకుని దీని అనకుండా దోషులందరినీ కూడా దీని అలాట్మెంట్లో ఎవరెవరైతే కలెక్టర్లు ఉన్నారో, ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజాధనం కదమ్మా, ప్రజోపయోగం కోసం వాడాల్సిన ధనాన్ని ఎవడప్పు సొమ్మని ఇష్టానుసారం అపనంగా దోషేసుకుంటారు ఆఫీసుల పేరుతో. ఇవన్నీ కూడా దీని మీద నిష్పక్షపాతంగా రావాలి. బీజేపీ కూడా దీంట్లో బాధ్యత వహించాలి. ఇంత దోపిడీ జరుగుతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసింది అనేది కూడా నా అలాంటి చాలామంది సామాన్యుల్లో మొలకెత్తుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు అక్కడ మన విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పర్యావరణాన్ని కూడా వైలేషన్ చేసుకుంటే అక్కడ అంత పెద్ద 500-600 కోట్ల రూపాయల ప్యాలెస్ కడతా అంటే మరి అక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ రోజు కూడా నోరు ఎత్తకపోవటం, ఇవన్నీ కూడా మరి ఆలోచించాల్సిన అంశాలే. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇవన్నీ జరగలేదు అరాచకాలు. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఇమీడియట్గా వాళ్ళ మీద తప్పు దిద్దుకోవాలనుకుంటే బీజేపీ కూడా ఇమీడియట్గా సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. వాళ్ళు తప్పు లేకపోతే బీజేపీ కనుక మా తప్పు ఏమీ లేదని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు కనుక క్లీన్గా చిట్టు తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు దీని దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిపేదంటే వాళ్ళు కూడా సహకరించాలి. అలాగే రేపు ఇక్కడ నిరంతరం రేపటి నుంచి సిబిఐని గట్టిగా వార్న్ చేసేసి రేపటి నుంచి మరి ఇక్కడ అఫిడవిట్లు వేయాలి. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలైన దోషులు ఎవరో, కుట్రదారులు ఎవరో వాళ్ళందరినీ బయటికి అరెస్ట్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే బీజేపీ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. లేకపోతే బీజేపీ కూడా
దీంట్లో భాగం వైసీపీలో భాగమే అంటే అనేది సామాన్య జనాలు అనుకుంటున్నటువంటి అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.